ఒకతను తన భార్య కూతుర్ని బైక్ పై ఎక్కించుకొని మార్కెట్కి వెళ్ళాడు. రిటర్న్ అయి వస్తుంటే రోడ్డు మధ్యలో ఎవరో కొబ్బరి బొండల్ని కుప్పగా పోశారు. దాన్ని చూసి అతను బైక్ని కొంచెం స్లో చేశాడు. అంతే, పక్కనే చెట్టు చాటున ముసిగేసుకున్న ఓ వ్యక్తి వచ్చి అతన్ని వేట కొడవలితో భార్య పిల్లల ముందే ఎన్నో ఏళ్ల నుంచి పగ పెంచుకున్నట్లు నరికి నరికి చంపి అక్కడి నుంచి పారిపోయాడు. అది దగ్గర నుంచి చూసిన అతని భార్య పిల్లలు షాక్లో అలా నిలబడిపోయారు. ఇక చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి చూసేసరికి అతను చనిపోయి. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇతన్ని ఎవరు చంపారో తెలుసుకోవడానికి పోలీసులకు పెద్ద టాస్క్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. ఈ హత్య జరిగిన ప్లేసు ఏ ఊరి బయట ఉంది. ఇక ఏం చేయాలో తెలియక పోలీసులు అయితే తలలు పట్టుకున్నారు. పోనీ అతను ఏమైనా సెలబ్రిటీయో లేక ఫేమస్ పర్సనో కాదు, హోటల్లో వంటవాడిగా పనిచేస్తున్న వ్యక్తి. బ్యాక్గ్రౌండ్ ఆరా తీస్తే అతనిపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు, ఎవరితోనూ గొడవలు కూడా లేవు. వారానికి ఒకసారి ఇంటికి వస్తుంటాడు, పెళ్ళాం బిడ్డలతో జాలీగా గడిపేసి వెళ్తుంటాడు. మరి అలాంటి ఎవరు చంపుంటారబ్బా అని పోలీసులు జుట్టు పిక్కున్నారు. లాస్ట్గా మిగిలిన ఆప్షన్ అక్కడ జరిగిన హత్యని ప్రత్యక్షంగా చూసిన జనాలు. అయితే ఈ హత్య జరిగిన టైంలో అక్కడ జనాలు కూడా ఎవరు లేరు. ఇంకా మిగిలింది ఇద్దరు మాత్రమే. ఒకటి అతని భార్య, 2 కూతురు. చివరికి పోలీసులు చేసేదేం లేక లాస్ట్ ఆప్షన్గా వాళ్ళ ఇంటికెళ్ళి ఆ భార్యతో ఎవరు చంపారు, ఎంతమంది చంపారు, గుర్తుపట్టారా అని రొటీన్ క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశారు. దానికి భార్య తెలీదు, గుర్తులేదు, మర్చిపోయే స్టైల్లో సమాధానం చెప్తూ వచ్చింది. ఇక తండ్రిని దగ్గర నుంచి అలా నరికి చంపడం చూసిన కూతురైతే కొన్నాళ్ళుగా షాక్లోనే ఉండిపోయింది. ఇక చిన్నారిని అడగడం వేస్ట్ అనుకున్నారు. కానీ తల్లి చాలాసేపటి నుంచి పొంతనలేని సమాధానాలు చెప్తూ వచ్చింది. అది చూసిన కూతురు పోలీసుల దగ్గరకు వచ్చి చెప్పిన సమాధానానికి పోలీసులకు దిమ్మ తిరిగిపోయింది. ఆ చిన్నారి చెప్పిన మాటల్ని పట్టుకుని ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. చివరికి ఈ కిరాతకానికి పాల్పడిన ఆ కిరాతకుణ్ణి పట్టుకున్నారు. నేనేమి మలయాళ సినిమా క్రైమ్ స్టోరీ చెప్పట్లేదు. ఇది నిజంగా తాజాగా జరిగిన ఒక దారుణం. 5 ఏళ్ల చిన్నారి ఆ హంతకులను పట్టించింది.